రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణాస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ముందుగా ఒక స్తుతి కీర్తన పాడుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. అదే అదే నా యేసయ్య ప్రేమ, పదే పదే నన్ను తలచిన ప్రేమ. అదే అదే నా యేసయ్య ప్రేమ, పదే పదే నన్ను తలచిన ప్రేమ. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. ఆ ఆ ఆ ఆ మలినమైన నన్ను నీవు సిలువ పైన కడిగినావు, మలినమైన నన్ను నీవు సిలువ పైన కడిగినావు, బ్రతికించినావు నీ వాక్కుతో, బ్రతికించినావు నీ వాక్కుతో, నడిపించినావు నీ కరుణతో, నడిపించినావు నీ కరుణతో. మరువగలనా నీ ప్రేమను, విడువగలనా నీ స్నేహము, మరువగలనా నీ ప్రేమను, విడువగలనా నీ స్నేహము. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. ఇప్పుడు బ్రదర్ జయసత్నం గారు వాక్యోపదేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నీ మమ్మల్ని ఎంతవరకు కాపాడినందుకే నీకు వందనాలు. 2020వ సంవత్సరం నాయన ఆఖరి నెలల్లో మనం ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన ఎవరికి అనారోగ్యం రాకుండా చేయండి తండ్రి నాయన. ఇదిగో నాయన సంహారకుడు తండ్రి మా గృహాన్ని దాటిపోయినట్లు చేయి తండ్రి నాయన. నీ యొక్క రక్తాన్ని నిలువు కొమ్ముల మీద అడ్డకొమ్మ మీద నాయన విశ్వాసంతో రాసుకుంటకు సహాయం చేయము. ఇదిగో ప్రభా, నీ వాక్యం చెందిన వారితో నీవు మాట్లాడు, వారి సమస్యలన్నీ నువ్వు తీర్చు తండ్రి. నీవు గొప్ప దేవుడు తండ్రి. హృదయాంతరితో నిన్ను నీ మీద ఆధారపట్టుకు సహాయం చేయము. ఇప్పుడు నాయన, ఇప్పుడు నీ వాక్యం ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడండి. ఎందుకు పనికిరాని వాడను ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడారు. లోకంలో చూసినట్లయితే ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు యేసుప్రభు వారు ఆయన రెక్కల చాచిన మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి మనం ఆయన్ని ఎంతగానో స్తుతించాలి. మనం అనేక విషయాల్లో దేవుణ్ణి స్తుతించడం తప్పిపోతున్నాం. కానీ అలా ఉండకుండా హృదయవంతుడితో ఆయన మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళన్నిటి కొరకు స్తుతిస్తే మనకు అనేకమైన వాటి మీద జయమిస్తారు. సణుగుడు అనేది మనలో లేకుండా ప్రభు సహాయం చేస్తారు. ఇప్పుడు మనం దేవుని వాక్యం చూసుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుండై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన యొక్క లోయలో నన్ను దింపెను. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త గారికి యెహోవా దర్శనం చూపిస్తున్నారు. యెహెజ్కేలు ప్రవక్త ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రాఫిట్స్. తర్వాత క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు యెరూషలేముకు దండయాత్రగా వచ్చేసి యెరూషలేమును అంతా సర్వనాశనం చేసేస్తాడు. సర్వనాశనం చేసేసి దేవుని ఆలయ మందిరాన్ని ఏంటంటే అగ్నితో కాల్చివేసి అందులో ఉపకరణాలన్నింటినీ వాళ్ళ దేశం తీసుకుపోతాడు. అంతేకాకుండా యెరూషలేములో ఉన్నటువంటి అనేక మందిని హతం చేసేస్తాడు. అనేక మందిని చంపేస్తాడు. కొంతమందినేమో ఆ బబులోను రాజ్యానికి తీసుకుపోతాడు బందీలుగా. అలాంటి బందీల్లో వెళ్ళినటువంటి ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. తను అటు బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ యెరూషలేము కాపురస్తులకి, తర్వాత యెరూషలేములో మిగిలిపోయినటువంటి ఆ యొక్క జనానికి కూడా ప్రవచన రీతిగా అనేక విషయాలు వారిని గూర్చి ప్రవచన రీతిగా బోధిస్తూ ఉంటాడు. అలాంటి విషయంలోనే ఈ యొక్క యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుండై ఉండగా యెహోవా నన్ను తోడుకుపోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా. ఇక్కడ చూసినట్లయితే ఎముకలతో నిండినటువంటి ఒక పెద్ద లోయ. పూర్వం ఏం జరిగేదంటే చాలా యుద్ధాలు జరిగాయి. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం వచ్చేసి దండయాత్ర చేసేవారు. దండయాత్ర చేసినప్పుడు అనేక మంది చనిపోయేవారు. ఒక శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళు, ఈ సైన్యానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే వాళ్ళందరికీ ఏం చేసేవారు, వాళ్ళందరికీ సమాధులు చేయడానికి వీలు కాదు. కాబట్టి ఈ యొక్క శవాలన్నింటినీ కూడా ఒక లోయలో పడేసేవారు. అంతేకాకుండా పూర్వం ఏమైంది, ఒక రాజ్యం ఒక పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఆ పట్టణం ఓడిపోతే ఆ పట్టణంలో ఉన్నటువంటి పురుషులందరినీ సంహరించేసేవారు. అక్కడుండే పురుషులందరినీ సంహరించేసేవారు. పురుష సంయోగం కలిగిన స్త్రీలందరినీ సంహరించేసి కన్యకలుగా ఉన్న వారిని మాత్రం తెచ్చి వివాహాలు చేసుకునేవారు. ఆ విధంగా పురుష సంయోగం కలిగిన స్త్రీలందరినీ చంపేసిన తర్వాత వారి శవాల్ని, అంటే శత్రువులు కదా, వాళ్ళ శవాల్ని ఏమన్నా మర్యాదపూర్వకంగా సమాధి చేస్తారా? అలాది ఏమీ లేదు. అలాంటి వాళ్ళందరినీ ఒక లోయలో పడేసేవారు. లోయలో పడేస్తే ఆ యొక్క బాడీస్ అన్నీ కూడా డికే అయిపోయి తర్వాత ఎముకలు మాత్రమే మిగిలివి ఉండేవి. అలాంటి ఎముకలు ఉన్నటువంటి లోయలోకి యెహెజ్కేలు ప్రవక్తని యెహోవా దేవుడు తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను, అవి కేవలము ఎండిపోయి. ఆ ఎముకల మధ్య ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త గారిని ఏంటంటే అటు ఇటు తిప్పారు దేవుడు. తిప్పిన తర్వాత అవన్నీ ఎండిపోయి అంటే వాటిలో ఏమాత్రం జీవం లేదు. ఆ ఎముకలకు సంబంధించినటువంటి మనుషులు చనిపోయి చాలా కాలం అవుతుంది అనమాట. అంటే వాటిలో ఏ విధమైనటువంటి జీవం లేదు. తర్వాత చూసినట్లయితే ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఇక్కడ చూసినట్లయితే యెహోవా దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్తని, నరపుత్రుడా ఈ యొక్క ఎముకలు బ్రతుకుతాయని అడుగుతుంటే, ప్రభువా యెహోవాదే అది నీకే తెలియనని నేను అంటిని. ఇప్పుడేంటి, ఆయన యెహెజ్కేలు ప్రవక్తని అడిగినప్పుడు ఎముకలు బ్రతుకుతాయి అంటే ఆయన ఏం సమాధానం చెప్తున్నాడంటే, ప్రభువా అది నీకే తెలియను. ఇప్పుడు బ్రతుకుతాయి అని అంటే ఎలా బ్రతుకుతాయి
అని అడుగుతారు. అడిగిన తర్వాత ఏ విధంగా చెప్పాలో హెజ్కేల్ ప్రవక్త గారికి తెలియదు. బ్రతుకు అంటే ఏంటి, నువ్వు నన్ను ఇంత చూసావు, నన్ను నా యొక్క ప్రభావ మహిమను నువ్వు చూసావు, అనేక దర్శనాలు నేను నీకు చూపించాను, నేను ఎందుకు బతికించలేను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అంటారు. అందువల్ల ఏంటంటే ఎస్ ఆర్ నో ఏది చెప్పకుండా ఏం చేస్తాడంటే, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందువల్ల ఏంటంటే అది ఆ విషయాన్ని దేవునికే వదిలేశాడు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. కాబట్టి ఎండిపోయిన ఎముకలకి ఏంటంటే యెహోవా దేవుడు ప్రవచించమంటున్నారు. ఏ విధంగా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలు కూడా దేవుని మాట వింటాయి. ఏంటంటే దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఎండిపోయిన ఎముకలు కూడా ఆయన మాట వింటాయి. ఆ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క మాటగా ఈ యొక్క హెజ్కేల్ ప్రవక్త ఈ ఎముకలతో తెలియజేస్తున్నాడు. మీరు బతుకున్నట్లు నేను మీలోని జీవాత్మ రప్పించుచున్నాను. అంటే ఇక్కడ బ్రతకడానికి ఏం కావాలి? జీవాత్మ ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర మనుషుల యొక్క ఆధీనంలో ఏమి ఉండదు. జీవాత్మ ఏంటంటే దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క ఆధీనంలో ఈ జీవాత్మ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుడు రప్పిస్తాడు. దేవుని ద్వారా ఈ యొక్క జీవాత్మ రప్పించుచున్నానని ప్రకటిస్తున్నాడు. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. కాబట్టి ఏంటంటే చర్మం కప్పాలి, మాంసం కప్పాలి, నరాలు కప్పాలి, తర్వాత ఏంటంటే జీవాత్మ రావాలి. జీవాత్మ వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏంటంటే అవి ఆయన యెహోవాని గుర్తిస్తారని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఏంటంటే ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క హెజ్కేల్ ప్రవక్త ప్రవచిస్తున్నాడు అనమాట. ప్రవచిస్తున్నప్పుడు అక్కడ గడగడమని శబ్దం, గడగడ ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి, అంటే ఎముకలు చల్లాచెదరుగా పడిపోయి ఉన్నాయి. ఏంటంటే ఈ చేతులకి సంబంధించినవి, కాళ్ళకి సంబంధించినవి, రిబ్స్, తర్వాత స్పైనల్ కార్డు, ఇలాగా స్కల్లు, ఇవన్నిటికి సంబంధించినవి చల్లాచెదరుగా ఉన్నాయి. అవన్నీ ఎవరి వాళ్ళ దగ్గరికి వచ్చేసి అవన్నీ ఒకటి అటాచ్ అవుతున్నాయి అనమాట. అటాచ్ అవుతుంటే ఆ యొక్క గడగడమన శబ్దం వినపడుతుంది అక్కడ. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అవన్నీ వస్తున్నాయి. మాంసం వచ్చింది, తర్వాత నరాలు వచ్చినాయి, తర్వాత చర్మం, అవన్నీ వచ్చేసినాయి. కానీ అంటే వాటిలో ప్రాణం లేదు, జీవాత్మ లేదు. ఎందుకంటే జీవాత్మ రావాలని ఇంకా కూడా ప్రవచించలేదు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. అప్పుడేంటి, ఈ యొక్క ఓన్లీ బాడీస్ ఉన్నాయి అంతే, వాటిలో జీవాత్మ లేదు. కాబట్టి ఏంటి అంటున్నారు, యెహోవా దేవుడు నరపుత్రుడు జీవాత్మ 4 వైపుల నుంచి వచ్చి వీరిలోకి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. వీరి మీద ఊపిరి, ఈ యొక్క జీవాత్మ వచ్చేలాగా ప్రవచించమని చెప్పారనమాట. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యం కానీ మహాసైన్యమే నిలిచారు. ఆయన అలా ప్రవచిస్తుండగా జీవాత్మ వారిలోకి వచ్చి వాళ్ళంతా కూడా ప్రాణం సజీవులయ్యి వాళ్ళంతా నిలబడి లెక్కింపలేని మహాసైన్యం అయిందనమాట. అక్కడ చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలనే యెహోవా దేవుడు వాళ్ళని మహాసైన్యంగా చేశారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం అందరం అంటాం, మనం అందరం నమ్ముతాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూపించడం కోసం దేవుడు ఈ విధంగా చేశారు. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవక్తలో విశ్వాసం కూర్చడానికి, విశ్వాసాన్ని కూర్చి, అంటే నేను యెహోవాను, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలను కూడా నేను మనుషులుగా చేయగలను అనేది నిరూపించడం కోసం ఆయన ఈ విధమైన దర్శనం ఆయనకి చూపించారు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడు ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించున్నవి
ఉన్నవి. అంటే ఈ ఎముకలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, చాలా ఘోరంగా ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల యొక్క నెబుకద్నెజరు రాజు వచ్చాడు, తర్వాత అందరినీ సంహరించేశాడు, కొంతమందిని బందీలుగా తీసుకెళ్ళిపోయాడు, దేవాలయాన్ని కూల్చేశాడు, అగ్నితో కాల్చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే ఎటువంటి హోప్, ఎటువంటి ఆశ, ఎటువంటి నిరీక్షణ లేదు. ఇశ్రాయేలీలు కూడా అట్లాగే అయిపోయారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏమంటుంది, ఎండిపోయిన ఎముకలన్నింటినీ కూడా ఇట్ రిప్రజెంట్స్ ది ఇజ్రాయలైట్స్. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా ఈ విధంగానే ఉన్నారు, ఎండిపోయిన ఎముకల్లాగా ఎటువంటి నిరీక్షణ లేకుండా ఆ సర్వ విధమైనటువంటి హోపు, ఆశని కోల్పోయి ఉన్నారు. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైను, మనము నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు. మనం నిజంగా చూసినట్లయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఏంటంటే ప్రజల యొక్క ఆలోచన విధానం, వారి యొక్క నిరీక్షణ అవన్నీ కూడా చాలా వరకు కోల్పోయినాయి. ఎందుకంటే ఉద్యోగాలు పోయినాయి, తర్వాత ఇంకనూ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అవన్నీ మూతపడ్డాయి. ఇంతకు పూర్వం ఉన్నటువంటి యాక్టివిటీస్ అలాంటివన్నీ లేవు, చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఏమనుకుంటారు, మన ఎముకలు ఎండిపోయారు, మన ఆశ విఫలమైన, మనము నాశనం అయిపోతుంది అని కొనుచున్నారు. ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఇలాంటి మనస్తత్వమే ప్రజలకు ఉంది. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధానం నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. ఇక్కడ ఏంటంటున్నారు, ప్రభు ఇలాగ ఎండిపోయిన ఎముకల్లాగా ఉండి సమస్త విధమైన నిరీక్షణ కోల్పోయిన ఇశ్రాయేలు ప్రజలకి ఈ ప్రవచనం ఎత్తి చెప్పమంటున్నారు యెహెజ్కేలు ప్రవక్తని, యెహోవా దేవుడు. ఏంటి, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధిని తెరిచెదను. అంటే ప్రతివారు కూడా నిరీక్షణ కోల్పోయి ఏంటంటే వాళ్ళు సమాధుల్లో ఉన్నట్టే ఉన్నారు. అందువల్ల ఏమిటంటున్నారు యెహోవా దేవుడు, మీరున్న సమాధులను తెరిచెదను, సమాధుల్లో నుండి మీరు బయటకు రప్పించి. అంటే ఎంత గొప్ప మాట, సమాధుల్లో ఉన్న వాళ్ళని రప్పించడం అంటే వాళ్ళు పూర్తిగా చనిపోయి ఎండిన ఎముకల్లాగా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏంటంటున్నారు ప్రభు, ఆ యొక్క సమాధులు తెరిచేసి నేను వారిని అందరినీ కూడా బయటకు తీసుకొస్తాను, బయటకు తీసుకొచ్చి సమాధుల్లో నుండి మీరు బయటకు రప్పించి, దేవుడే అంటున్నాడు అనమాట, సమాధుల్లో నుంచి బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదాం. కాబట్టి ఏమిటంటున్నారు, మీరు సమాధుల్లో ఉన్నారు, మీ సమాధులు తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును ఇశ్రాయేలు దేశానికి తోడుకుని వస్తాను. అంటే ఎంత గొప్ప విషయం, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడ్డారు అనేటువంటి అనుకున్న వ్యక్తులను కూడా దేవుడు ఏంటంటే ఆ సమాధులను తెరిచి సమాధుల్లో నుంచి బయటకు తీసి వారిని ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్తారని అంటున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రపంచంలో ప్రజలు ఇలాగే ఉన్నారు, వాళ్ళు చనిపోయి సమాధి చేయబడ్డాం అన్నట్టు ఆ రీతిలోనే ఉన్నారు. కానీ ప్రభు ఏమంటే అంటున్నారంటే, మనం దేవుని దగ్గరికి వెళ్తే మన సమాధులు తెరిచి సమాధుల్లోంచి తీసి ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. మన యొక్క గురి నిరీక్షణ కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి అంటున్నారు. అంటే లోకంలో మనం ఉన్నాము, మనం చేయవలసింది ఏంటి, ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి. ఉదయం లేచినప్పటి నుంచి కూడా మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. వెతికితే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడు. మనం ఏంటి, మన ఉద్యోగం, మన వ్యవహారాలు, మన పిల్లల్ని చూసుకోవటాలు, లేకపోతే ఇంకొకటి కార్యక్రమం, అదే మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. వ్యాపారస్తున్నారంటే వాళ్ళ వ్యాపారమే ప్రాణం, లేకపోతే కొంతమంది వాళ్ళ ఉద్యోగమే ప్రాణం, అంత ఇదిగా జీవిస్తూ ఉంటారు. వారి యొక్క కుటుంబమే అంత ఇదిగా చాలా ఆ కుటుంబానికే ఎక్కువ అటాచ్ అయి ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నారు, ఆయన నీతిని రాజ్యాన్ని మనం ఉదయం లెగిసిన వెంటనే ప్రభువుకు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, చేసి ఆయన ముఖాన్ని మనం వెతకాలి. అంతేగాని మనం ఏంటంటే మన యొక్క పనిపాట్లలోనూ ఈ లోకంలోనూ మనం కలిసిపోకూడదు. మన యొక్క గురి ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడించాలి. మనం ఎలా ఉండాలి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించాలి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవుడు అదే కదా కోరుకుంటున్నాడు, అంతకంటే ఎక్కువ ఏం కాదు. మనం ఏంటంటే మనం దేవుని వెంబడించాలంటే మన హృదయం మారాలి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రయారిటీస్ మారాలి. దేవుని వాక్యానికి మనం స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏంటంటే తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. అంతేగాని
ఇవన్నీ లోక కార్యాలు, శరీర కార్యాలు, ఈ వ్యసనాలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెంబడించకూడదు. ఇప్పుడు చూసినట్లయితే మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి మనం ఎంతో భయభక్తులతో జీవించాలి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నాం. ఈ కరోనా నేపథ్యం, కరోనా అంటే పాండమిక్ అయిపోయింది, అంటే ప్రపంచం అంతా వ్యాపించింది. ఇంత పూర్వం చూసినట్లయితే ఏదో ఒక మూలన ఏదో జరిగేది, లేకపోతే కలరా కానీ, లేకపోతే ఇంకోటి కానీ, డెంగ్యూ కానీ, ఇంకోటి కానీ, భూకంపం వచ్చిందంటే ఎక్కడో మెక్సికోలో వచ్చేది, ఇంకోటి ఏదన్నా సునామీ వచ్చిందంటే ఎక్కడో జపాన్లో వచ్చేది. ఇప్పుడు ఇది అలా కాకుండా ఏంటంటే ప్రపంచం అంతా వ్యాపించింది. ఈ మరణదూత ఏంటంటే ఎవరికి కనపడకుండా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా అంటున్నారు. ఈ వెస్ట్రన్ కంట్రీస్ అయితే ఎంతో భయపడిపోయి లాక్డౌన్ మీద లాక్డౌన్ అన్నీ ప్రకటించేస్తున్నాయి. కాబట్టి మనం ఎంతో భయంతో ఇప్పుడు దేవుని హత్తుకుని దేవుని వలె మనం జీవించాలి. పరిశుద్ధమైన జీవితం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండడని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం అట్టి విధంగానే పరిశుద్ధులుగా జీవించాలి. ఇక్కడ చూసినట్లయితే నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో నన్ను మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని విస్తరింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేలుని వెంబడిస్తున్నారు. ఇశ్రాయేలుని ఆయన వెంబడించి మీరు ఇగో మీ సమాధానం తెరుస్తాను, మీ సమాధానం చేసి మిమ్మల్ని బాగు చేస్తాను, మళ్ళీ మీ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నారు. ప్రభు కూడా ఇప్పుడు మనతో ఇట్టి విధంగానే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మీ యొక్క సమాధులు తెరుస్తాను, సమాధులు తెరిచి మిమ్మల్ని మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి తీసుకెళ్తాను. అంటే ఇప్పుడు ఏంటి, మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు. ఇక్కడ మనం భూలోకంలో ఉన్నాం. భూలోకంలో ఉండి మనం ఏంటంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు. మనం ఇక్కడ మన యొక్క ఆత్మకి మరణం లేదు. మనం ఇక్కడ మన యొక్క జీవితాన్ని మనం ముగించేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకమా పరలోకమా? ఇక్కడ మనం చేసినటువంటి భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టే మనం నరకంలోకి వెళ్తామా పరలోకానికి వెళ్తామా మనం ఎక్కడిగా తెలిసిపోద్ది. అందులో మనం ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోసం, ఇవన్నీ కూడా ముళ్ళపోతల్లాగా మనల్ని పట్టేస్తున్నాయి. మనలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఏంటంటే ఈ యొక్క సైతానుడు ఎత్తుకుపోతున్నారు. ఆకాశ పక్షులు ముళ్ళపోతలు అణిచివేస్తున్నాయి. అయితే మనం ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఉండగానే మనం రియలైజేషన్ అవ్వాలి. ఈ దేశంలో ఏంటంటే రకరకాలైనటువంటిగా ఉంటాయి. మనం ఏంటి, ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఒక భర్త భార్యని సంతోషపెట్టడానికి, లేదా పిల్లల్ని సంతోషపెట్టడానికి, బంధువులను సంతోషపెట్టడానికి, లేకపోతే ఒక సొసైటీలో గొప్ప స్టేటస్ కోసం, లేకపోతే సంఘంలో స్టేటస్ కోసం, ఇన్నిటి కోసం పాకులాడుతూ ఉంటారు. పాకులాడి ఒక మంచి పెద్ద కారు సంపాదించాలి, పెద్ద ఇల్లు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్సు, ఎంతో డబ్బు ఉండాలి, పిల్లల్ని పెద్దగా చదివించాలి, వారికి మళ్ళీ అమెరికా పంపించాలి, అక్కడ పెద్ద పెద్ద సంబంధాలు అందుకోవాలి. ఇదే గురైపోతుంది. ఇది అలాగైతే తక్కిన వాళ్ళందరూ ఏమంటారు? అబ్బా చాలా బాగా అభివృద్ధి చెందారు, దేవుడు మాకు ఎంతో సహాయం చేసి మమ్మల్ని ఎంతో ఆశీర్వదించారు అనుకుంటారు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన అన్నీ కూడా ఆశీర్వాదాలు కావు. అవి ఏంటంటే ఈ లోకం వరకే ఉంటాయి. అంతేగాని అవి ఏవి కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి అవి ఏమి ఉపయోగపడవు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? మనం పరలోకానికి మీద దృష్టి పెట్టాలి. ప్రతిసారి కూడా, ప్రతిరోజు కూడా మనం ఎక్కడున్నా కూడా పరలోకం మీద దృష్టి పెట్టాలి. మనం ఏదన్నా మన సొంత ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్ళామనుకోండి, మనం అక్కడ ఎంత అన్ని పనులన్నీ ముగించుకుని అనేది చేసిన తర్వాత మనం ఏమనుకుంటాం, మన ఇంటికి వచ్చేయాలి, మన ఊరు వచ్చేయాలి. అదే దృష్టిలో ఉంటుంది. కానీ మనం అక్కడ ఉండిపోవడానికి మనం కూడా ప్రయత్నాలు ఏమి చెయ్యం. ఏదో హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ ఆ పనులన్నీ ముగించేసుకుని మనం ఎంత తొందరగా వచ్చేయాలా అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లే కూడా ఏంటంటే మన పరలోకాన్ని గురించి కూడా మనకు అదే దృష్టి ఉండాలి. పరలోకానికి ఎలా వెళ్ళను? మనకేంటంటే ఈ యొక్క ఐహిక విచారాలు, ఈ యొక్క శరీర కార్యాలు అవన్నీ కూడా మనం బంధించకూడదు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించి శరీర కార్యాలు, వ్యసనాలు అవన్నీ మనం వదిలేయాలి. మనం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు విషయంలో గొప్ప ఉపమానం యేసుప్రభువు వారు చెప్పినటువంటి, శిష్యులు ఎవరో కాకుండా యేసుప్రభువు వారు చెప్పారు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి, నా యొక్క ఆస్తిలో నా వాటా ఇచ్చేయమన్నాడు.
అన్నాడు. ఆ వాటా ఇచ్చేశాడు తండ్రి. ఇచ్చేస్తే అది అంతా పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు బోడు మంది ఫ్రెండ్స్ తోటి. ఎన్ని కోట్ల రూపాయలు పట్టుకెళ్ళాడో మనకు తెలియదు. గోవా లాంటి ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా ఎంజాయ్మెంట్ తెలిసిన తర్వాత డబ్బులు అయిపోతుంటే ఒక్కొక్క ఫ్రెండ్ వదిలేశారు తన్ని. తనకి ఏంటంటే తర్వాత తన దగ్గర ఏమీ డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఆహారం భోజనం కూడా దొరకపోతే అప్పుడు ఏం చేశాడు, యొక్క పందులు మేపే దగ్గర అక్కడ మందులు మేపడానికి కుదిరాడు అనమాట. చాలా మీన్ జాబ్, చాలా మీరు చెప్పుకోవడానికి కూడా చాలా నీచమైనటువంటి వృత్తి. ఆ వృత్తిలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ పందులు తినే పొట్టు కూడా తనకి దొరకలేదు. అప్పుడు ఏంటి, తన తండ్రి గురించి ఆలోచించాడు. తన తండ్రి దగ్గర అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంటుంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అంటాడు అని తను రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి తను అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుని అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. మనం కూడా ఏంటంటే మనం ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనేక కోట్ల రూపాయలు వ్యర్థం చేశాడని మనం అనుకుంటున్నాం. మనం కూడా నిజంగా తప్పిపోయిన కుమారుడిలాగే ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరాలు మనం వ్యర్థం పరిచేసాం. ఇప్పటి వరకు కూడా మనం దేవుడిని వెంబడించకపోతే మనం కూడా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిలాగే ఉన్నాం. ఆ యొక్క దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ కూడా మనం వ్యర్థం చేసేసాం. మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి మనం వ్యర్థం చేసినటువంటి ఈ యొక్క సంవత్సరాలన్నిటి గురించి మనం పశ్చాత్తాపడి మనం ఏంటంటే దేవుని వైపు తిరగాలి. ప్రతి వారికి కూడా దేవుని వైపు తిరుగుతానంటే ఆయన వద్దనరు. ఎందుకంటే మనందరి నిమిత్తం ఆయన శిలువ మరణం పొంది ఆయన రక్తాన్ని కార్చి ఆయన మనల్ని ఎంతో ప్రేమతో ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మన యొక్క ఈ ఆహ్వానాన్ని మనం తృణీకరించకూడదు. తృణీకరిస్తే ఏంటంటే మనకి ఎటువంటి పరలోకం మనకి దొరకదు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉండగానే మన ఊహ తెలిసినప్పటి నుంచి మనం చేసిన పాపాలన్నీ మనం ఒప్పుకోవాలి. దేవునితో ఒప్పుకోవాలి, మనుషులతో ఒప్పుకోవాలి. మనం ఎవరికి కూడా ఏ విధంగా ₹1 కూడా మనం అచ్చుంటకూడదు. ఇప్పుడు జక్కయ్య చూసినట్లయితే యేసుప్రభుని ఆయన చూడగానే ఏమన్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. అంటే అప్పుడు వెంటనే ఏముంది, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ దినాన్న ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రక్షణ రావాలంటే మనం కొన్ని చేయాలి. ఏంటంటే అన్యాయం సొమ్ము కానీ లేకపోతే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంది కానీ మన గృహంలో ఏది ఉండకూడదు. అవన్నీ కూడా మనం ఇచ్చేసేయాలి. మన మనసాక్షిని కడుక్కోవాలి. అవన్నీ ఏదో ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేసినంత మాత్రాన జరగదు. ప్రాక్టికల్గా ఉండాలి. ప్రతి వారు కూడా ప్రాక్టికల్గా ఉండాలి. మన గురించి అయితే దేవుని వాక్యంలో ఏం చెప్తుంది, 1 కొరింథీయులు 6:19-20 చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. అంటే మనం మీ దేహం దేవుడు మనకి శరీరం ఇచ్చాడు. మళ్ళీ ఈ శరీరం ఏంటి, పరిశుద్ధాత్మకి ఆలయమని మీరు ఎరుగరా. మళ్ళీ మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ అంటే ఏంటి, యేసుప్రభు వారి యొక్క రక్తం, సిలువలో కార్చిన రక్తంతో మనం కొనబడ్డాం కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. కాబట్టి ఏంటంటే మన దేహం ఏంటంటే మంద కాదు, ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించారు. దేనికోసం, పరిశుద్ధాత్మకి ఆలయం ఉండడానికి. మనం రియలైజ్ అవ్వాలి, ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను మంచి యవ్వనంలో ఉన్నాను కదా, మంచి బలంలో ఉన్నాను కదా అని ఏంటంటే మనం ఈ యొక్క సైతాండు నిన్ను మోసం చేస్తాడు. నీకు వ్యసనాలను గురి అయిపోతావు, బలంగానే ఉన్నాను కదా అని. ఈ యొక్క వ్యసనం నుంచి నేను ఎప్పుడైనా బయటకు వచ్చేయగలను అని మొదలు పెడతారు. కానీ తర్వాత వ్యసనానికి పూర్తిగా బానిస అయిపోతారు. అది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరేంటంటే మీ దేహం దేవుని మీకు ఇవ్వబడింది, మీకు దేవుని వలన ఇవ్వబడిన మీ శరీరం తర్వాత మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమే ఉన్నది కనుక అని మీరు ఎరుగురా. అంటే మనకు ఆల్రెడీ తెలిసే ఉండాలి అన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన దాంట్లో చెప్తున్నాడు అనమాట. ఈ విషయం మీరు ఎరుగురా అంటే ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు అనుకున్నాను అంటున్నారు. అంటే మనం అంత జ్ఞానం కలిగి ఉండాలి, మనం అజ్ఞానంలాగా ఉండకూడదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మన దేహంతో మనం దేవుని మహింపరచాలి. అలా చేసి
ఇస్తేనే మనం పరలోకానికి వెళ్ళగలం. కాబట్టి ఏంటంటే ఎండిన ఎముకలను హెస్కేలు ఎండిన ఎముకలని ఏ విధంగా బ్రతికించారు ఏంటంటే ఒక ప్రాక్టికల్గా అక్కడ చూపించబడింది. ఎండిన ఎముకల్ని బ్రతికించడం ప్రాక్టికల్గా చూపబడింది. ఎందుకంటే మనలో విశ్వాసం కలగడానికి, మనలో అనేక మంది ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాం. కాబట్టి మనం రియలైజ్ అయ్యి మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు జీవాత్మ మన మీద ఊది మన సమాధులను తెరిచి సమాధుల్లోంచి మనకు దేవుడు బయటకు తీసుకొచ్చి ఆయన మనల్ని పరలోకానికి అర్హులుగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమక నీకు వందనాలు నాయన. ఈ యొక్క వాక్యం తండ్రి విన్న వారి యొక్క హృదయంలో లోతుగా వేరుపడినట్లు చేయి. గొప్ప కార్యాలు జరిగించు. మంచి దినాల్లో ఉన్నాం తండ్రి. ప్రతి వారు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొందాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి తండ్రి. అంతరంగంలో జయము దయచేయి ఆయన. మా హృదయంతటితో నేను వెంబడించినట్లు సహాయం చేయి. నీ సన్నిధి మాతో ఉంచు. మహిమా ఘనత ప్రభావం పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు బ్రదర్ జయసుందర్ గారి వాక్యోపదేశం విన్నారు కదా. మీ అందరికీ శుభం కలిగినని ఆశిస్తున్నాం. ప్రతి మంగళవారము 8:30 నుంచి 9 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు తప్పక వినగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.